ఎవరు ఎలా ఉన్నా సరే ఒక మంచి జరగాల, ఒక అన్యాయం ఆగి న్యాయం జరగాల. ఇది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే ప్రజలే చేత్కరిస్తారు. ఇప్పుడు సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయి చనిపోయింది ఎప్పుడు 2019 ఎన్నికలకు ముందే జరిగిపోయింది. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడే వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది నిందితులకి. ఆ తర్వాత ఆ కేసుని జగన్ అధికారంలోకి వచ్చాక అప్పట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వచ్చి వైసీపీలో చేరారు కాబట్టి దానికి పాపానికి వైసీపీనే కారణం అంటే పవన్ కళ్యాణ్ రైట్ చేసుకురావడం. సుగాలి ప్రీతి అన్నది 5 సంవత్సరాలు ఆయన మాట్లాడితేనే వచ్చారు, ఎలక్షన్ రోజు దాకా మాట్లాడుతూనే వచ్చారు. ఎలక్షన్ అయిపోయింది, ఆ తర్వాత అదే సుగాలి ప్రీతికి న్యాయం ఏం జరిగింది? చివరికి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అంత పరిహారము ఏదో ఉద్యోగం అది ఇచ్చారు. దాన్ని చెప్తూ అది నా వల్ల అన్నది పవన్ కళ్యాణ్. అట్లాగే అసలు ఆ అమ్మాయి వాళ్ళకి ఆ మాత్రం న్యాయం జరిగిందంటే పవన్ కళ్యాణ్ వల్లే అంటూ పవన్ కళ్యాణ్ని అభిమానించేవాళ్ళు ఆ మహిళని అంతకుముందు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తే తిట్టిన వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేయడం బిగించేశారు. చివరికి అట్లా నడిచిపోయింది. ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకి సిఫార్సు చేసిందని చెప్పారు. అది ఇంతవరకు వెళ్ళలేదు. అదేమంటే అంతకుముందు జగన్ కూడా సిబిఐ దర్యాప్తుకి సిఫార్సు చేస్తే సిబిఐ వాళ్ళు రాలేదు. అదంతా నాటకం ఆడాడు జగన్ అని అప్పుడు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని ఇప్పుడు సిబిఐ దర్యాప్తు సెంటర్లోనూ బీజేపీనే ఉంది, బీజేపీ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలు అందరూ ఉన్నారు, జనసేన ఇక్కడ తెలుగుదేశం జనసేన నేతృత్వం బీజేపీ ఉంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ దర్యాప్తుని ఎందుకు మనం ఫాలోఅప్ చేయట్లేదు? వాళ్ళ ఆవిడ అదే వాళ్ళ అమ్మాయి అదే అడిగింది, సిబిఐ దర్యాప్తు సంబంధించిన కాగితాలు మాకు ఇవ్వండి అని. ఇవ్వలేదు. ప్లస్ ఆమెను పక్కన పెట్టేశారు. ఆమె చివరికి యాజిటేషన్ ఎక్కడ చేస్తుందో అని చెప్పేసి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్త అంశం తెర మీదకి వచ్చింది అంటే జడ శ్రవణ్ కుమార్ని చాలా తీవ్రంగా దుర్భాషలాడుతూ ఇవాళ జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అడు పొట్టోడు అలాయరు అది ఇదని తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఏంటి అసలు విషయం అంటే నువ్వల రేవుకి చెందినటువంటి 16 ఏళ్ల పేద మత్స్యకార కుటుంబానికి చెందిన మువ్వల నగేష్ అనే 16 ఏళ్ల ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 2021 రిపబ్లిక్ డే నాడు తన హాస్టల్ రూములో చంపబడ్డాడు. ఒక తోటలోకి ఈడ్చుకుపోయి కాల్చేశారు. అప్పుడు పోలీసులు క్రైమ్ నెంబర్ 18/2021 రిజిస్టర్ చేశారు. అది ఛార్జ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగితే ఎఫ్ఐఆర్ ఇదే పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే ఇవ్వలేదు అంటూ వాళ్ళ అమ్మ వీళ్ళు అడిగితే, ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అబ్బాయి చదవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. బీటెక్ చదువుతూ హత్యకు గురైనటువంటి వ్యక్తి వాళ్ళమ్మ సుందరమ్మని అప్పట్లో ఎవరు నాదెళ్ల మనోహరు అట్లాగే పవన్ కళ్యాణ్ పరామర్శించడం వైజాగ్లో ఇదంతా కూడా జరిగింది. ఈ వ్యవహారంలో స్పెషల్ ఏంటంటే డాక్టర్ దానేటి శ్రీధర్ అనేటటువంటి వ్యక్తి ఆ కాలేజీకి అఫీషియల్గా డైరెక్టర్గా శ్రీ శివాన్ కాలేజ్ ఇది ఆ కళాశాలలో చదువుతున్నటువంటి సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో అది తెలుగుదేశం పార్టీ ఏమైనా ఆరోపణ చేసిందంటే అతను ఎవరు సిదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నాడు, అతను వీళ్లతో కుమ్మక్కైపోయేసి 50 లక్షల రూపాయలు తీసుకుని కేసుని మాఫీ చేసేశాడు అన్నటువంటిది ఆరోపణ చేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకురాలు అక్కడ గౌతులచ్చన్న గారి కుటుంబానికి సంబంధించినటువంటి నాయకురాలు శిరీష ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చింది. ఏకంగా తనని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజున తన స్టేట్మెంట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. శిరీష మాట్లాడినటువంటి మాటలు దానికి కారణమైంది ఏంటంటే ఏకంగా మంత్రి సిదిరి అప్పలరాజు కుమ్మక్కయ్యాడు అని చెప్పడం. బట్ ఆ వ్యవహారానికి సంబంధించి ఏం జరిగిందో తెలియదు, అది అట్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు ఎందుకు టచ్ చేయలేదో తెలియదు. తెలిసిన ఇష్యూ వజ్రప్ కొత్తూరులో ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అప్పలరాజు గారు సెక్యూరిటీ లేకుండా వెళ్ళగలడా నువ్వల రేవుకి? అతని దగ్గర ఆ కాలేజ్ వాళ్ళతో 50 లక్షలు సెటిల్మెంట్ చేసుకుని 2.5 సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు తిప్పి, ఈరోజు మీరు నువ్వల రేవులో వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఆ కథ చెప్తారు. 2 సంవత్సరాలు తిప్పి శివాని కాలేజ్ వాళ్ళ దగ్గర ఈయన 50 లక్షలు నొక్కేసి ఎక్కడికి వెళ్ళింది? సెటిల్మెంట్లు అన్నవి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు. తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పాము, అది ఎవరైనా వాళ్ళని అరెస్ట్ చేపిస్తామన్నాం, అలాగే అరెస్ట్ చేసాం. వాళ్ళు మా దగ్గరికి వచ్చారని అంటున్నారు, అది చూపించమని ఇప్పుడే అన్నాను. అప్పలరాజు గారు నేను కానీ ఆ సెటిల్మెంట్ చేశానని ప్రూవ్ చేయకపోతే బోడి గుండి కొట్టించుకొని నా ఇంటి ముందు నిల్చుంటాడా? నిజాయితీ ఉంది కాబట్టి ఇంత గట్టిగా అడుగుతున్నాను. 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా గౌతు కుటుంబం అంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుసు. 5 సంవత్సరాలు ఒకే పని మీద ఉన్నాం.
చాలా రకాలుగా మానసికంగా, ముఖ్యంగా సోషల్ మీడియా నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు. నేను కొత్తగా పత్రికా సోదరులకు ఇది ఆ రోజున ఆమె మాట్లాడినటువంటి మాట. అట్లాగే పవన్ కళ్యాణ్ స్వయంగా వాళ్ళకి జరిగినటువంటి ప్రోగ్రాంలో ఏది అక్కడ జరిగినటువంటి ఒక స్టేజ్ మీద ప్రోగ్రాంలో వాళ్ళ తల్లిని పరామర్శించడంతో పాటుగా దీని మీద న్యాయం జరగాలంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. 17 ఏళ్ల ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఇదే రణస్థలంలో చంపేశారు. మువ్వల నగేష్ అని 2021 జనవరి 27న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. రాజీ బేరం కోసం అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతానంటే ఆవిడ తల్లి ఒప్పుకోలేదు. 7 లక్షలు కాదే, నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి, ఆ దోషులు శిక్ష పడలే చేయనంటే ఈ రోజుకి ఆ దోషికి ఎవడు చంపాడు శిక్ష పడలా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాలు అయినా వాళ్ళ ఊరు నువ్వులు రేవు. ఆ తల్లికి నేను మాటిస్తున్నాను, ఈ రోజున ఆ దోషులకి శిక్ష పడేలా మేము చేస్తాం. మీరు మా ప్రభుత్వాన్ని తీసుకురండి. ఆ సగటు మంత్రి, వైసీపీ మంత్రి అన్నాడంటే, ఇందాక ఆవిడ చెప్తా ఉంది, ఆయన బిడ్డ చనిపోయాడంటే ఏంటమ్మా రోజు వస్తావు, నేను బాకీ ఉన్నాను మీకు, నేను వెటకారం. బిడ్డ చనిపోయి ఏడుస్తూ ఉంటే వెటకారం. ఓ 3 బస్తాలు బియ్యం ఇస్తాను పట్టుకులు, అదే కాంప్రమైజ్. బిడ్డ చనిపోయిన దానికి న్యాయం అడిగితే వాళ్ళు అడిగింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే వెటకారంగా ఓ 3 బస్తాలు బియ్యం ఇస్తాను పో. ఇది పవన్ కళ్యాణ్ నాడిచ్చినటువంటి స్టేట్మెంట్. సీన్ కట్ చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం, అందకపోవడం ఒక ఎత్తు అయితే, ఆ పోస్ట్ మార్టం రిపోర్టే కాదు కేసులు క్లోజ్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఎందుకు క్లోజ్ చేస్తున్నారయ్యా అంటే, తప్పుగా కేసు కట్టామని చెప్పేసి. ఎందుకు తప్పుగా కేసు కడతారు? అబ్బాయి చచ్చిపోయిన మాట వాస్తవం, క్లాస్ రూమ్లో బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్న మాట వాస్తవం, అతని తగలబెట్టినటువంటి మృతదేహం దొరికిన మాట వాస్తవం. ఇందులో ఉన్నటువంటి ఆ డైరెక్టర్ ఈ మధ్యన జనసేనలో చేరాడు, అతను చేరాక ఈ కేసు క్లోజ్ అయ్యింది అన్నటువంటి ఆరోపణ జడశ్రవణ్ చేసుకొచ్చాడు. కాబట్టి అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అంతేగాని అబ్బాయికి న్యాయం ఏంటి అసలు? జడశ్రవణ్ అన్నాడా తీసి పక్కన పెట్టండి. వాస్తవంగా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నాయకులందరూ కూడా ఇంతకుముందు అబ్బాయి కోసం 2 సంవత్సరాలు ఉద్యమించారు. అబ్బాయికి పోస్ట్ మార్టం రావాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం రప్పించి అసలు చంపినోడు ఎవడో తేల్చాలి కదా, ఎందుకు చంపాడో తేల్చాలి కదా, ఎందుకు తగలబెట్టారో తేల్చాలి కదా. అదంతా వదిలేసేసి దాని మీద జనసేన అన్నారు, పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి జడశ్రవణ్ వైసీపీకి పెంపుడు కుక్క, లేకపోతే వైసీపీకి అమ్ముడు పోయాడు, ఇంతకుముందు తెలుగుదేశానికి అమ్ముడు పోతాడు, ఇప్పుడు వైసీపీకి అమ్ముడు పోతాడు మన స్టేట్మెంట్లు. కానీ న్యాయం జరగాల్సింది అబ్బాయి కుటుంబానికి కదా, అబ్బాయి తల్లికి కదా. అమ్మాయికి ఏం సమాధానం చెప్దాం? అబ్బాయి తల్లికి అసలు ఎందుకు చచ్చిపోయాడు అబ్బాయి? ఇది ఏమన్నా ఇప్పుడు బయటకు వచ్చిందా? ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయితే బయటికి రావడం పోయి ఆ కేసే క్లోజ్ చేస్తున్నామని పోలీసులు ఈ ప్రభుత్వం వచ్చాక ఎట్లా నివేదిక ఇచ్చారు? ఎందుకు నివేదిక ఇచ్చారు? దాంట్లో జడశ్రవణ్ చేసినటువంటి ఆరోపణ, ఆ డైరెక్టర్గా అప్పుడున్నటువంటి అతను, ఇప్పుడు లేడని చెప్తున్నారు అతను ఇందులోకి జనసేనలోకి చేరాక, ఓకే అది కాదు, పక్కన పెట్టండి. అది జడశ్రవణ్ కాదు, ఇతను కాదు. అప్పుడు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారు జనసేనలో. ఏమైంది అసలు? అబ్బాయికి న్యాయం ఏం జరిగింది వాళ్ళ కుటుంబానికి? పోనీ ఏ ఆకస్మిక మరణం అయితే, సహజ మరణం అయితే ఎవడడగక్కర్లా. చనిపోయి ఉన్నాడు, తగలబెట్టబడి ఉన్నాడు. పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఈ ఇష్యూ ఎక్కడికి పోతుంది? ఇది అసలు గుర్తుందే? సుగాలి ప్రీతి ఇక్కడది ఎట్లాగో అక్కడ అంత పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. ఇప్పుడు దాన్ని పక్కకి తీసుకెళ్ళిపోతే ఎట్లాగా? న్యాయం జరగాలి ఆ కుటుంబానికి. మత్స్యకార కుటుంబానికి సంబంధించిన బిడ్డ, మత్స్యకార కుటుంబంలో అంత చదువు చదవడమే గ్రేట్. అలాంటి చదువు చదివి ఒక ఉన్నత స్థితికి వెళ్ళబోయేటటువంటి బిడ్డ చచ్చిపోవడం ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకపోవడం ఏంటి? ఎవడు చంపాడో తేల్చకపోవడం ఏంటి? దాంట్లో కేసు క్లోజ్ చేయడం ఏంటి? అసలు ఇంతకంటే అరాచకం ఏదన్నా ఉంటుందా?